కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందుకుగాను కేసీఆర్ గారు మోచేతి నీళ్లు తాగేటువంటి బాంచను కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పనిరా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని ఆఫ్టర్ ఆల్ గొట్టంగా కేసీఆర్ ఎంగిలి బాటిల్లో మూతలు తీసుకొని మందు తాగే లఫుట్ నా కొడక, నువ్వా మాట్లాడేది నీ అయ్యే జాగీరారా తెలంగాణ? హైదరాబాదు నీ తాత ముత్తాతలు నిర్మించారా ఏంటిదే హైదరాబాదుని? భారతదేశంలో ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవడు ఎక్కడైనా జీవించవచ్చు. నీకంత దోళ తుత్తరగా ఉంటే మీ కేసీఆర్ని ఆ విజయవాడ అమరావతికి రమ్మని చుండమని ఇబ్బంది ఏం లేదు. ఆయన పెట్టాడు కదా బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి. ఆయన మాత్రం మొత్తం రాష్ట్రాలన్నింటిలో పెట్టేటువంటి ప్రాంతీయ పార్టీని కాదు కేంద్ర పార్టీగా మార్చని డప్పాలు కొట్టవచ్చు. మీలాంటి ఆయన దగ్గర చెంచాగాళ్ళు, మందు దగ్గర చెంచాగాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. సరే ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు చూసి ఒకసారి మనం వాడికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్ ఏం పని? అసలు హైదరాబాద్ ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసులు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడైనా ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉన్నారు అంటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చిన్న అంశం కాదు. ఈ రెండు రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్ లో మీకు ఏం పనిరా చంద్రబాబు నాయుడు? చాలా పెద్ద విషయం ఏందమ్మా, పీకేది ఏందో చెప్పు. మీ అయ్య జాగీరా కట్టాడా హైదరాబాద్కు? మీ తాత ఏమన్నా రాళ్ళెత్తి కట్టాడా? నీ అబ్బా జాగీరా అన్నారా హైదరాబాద్? నేను చెప్పేది ఏంటంటే నీలాంటి కుక్కలకి, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగేటువంటి నీలాంటి కుక్కలకి, ఎంగిలి సీసా మూతలు తాగేటువంటి కుక్కలకి చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. హైదరాబాద్ నీ అబ్బా జాగీరా కాదు, నీ తాత జాగీరా కాదు, మీ ముత్తాత రాళ్ళు వేసేం పెంచలా. ఎవడో వీధి రూపాయికి 5 రూపాయలు 2 రూపాయలు డబ్బులు వేస్తే బయటకు వచ్చి మురుగుతున్నావు. నీ స్థాయేంద్ర లఫుట్గా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని రా అని మాట్లాడుతున్నావా? ఎవరి కోసం? ఇప్పుడు ఈ వీడియో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎవరో ఒకరు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎంత అగ్లీగా మాట్లాడారు కదా, దీనికి రిటర్న్ కౌంటర్ చేస్తారు. చేసినామంటే అప్పుడు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చూసిండ్రా, నేను లేకపోయేసరికి తెలంగాణ ఆగమైపోయింది, ఆంధ్ర వాళ్ళు పెత్తనం పెరిగిపోయింది, ఆంధ్ర వాళ్ళు మన మీద పెత్తనం చేస్తున్నారు, మళ్ళీ మన తెలంగాణ బంగారు తెలంగాణ రావాలంటే నా లాంటి బాధకవు గాన్ని తాగుబోతు నా కొడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి వాడు బయటకు వచ్చేస్తాడు. అంతే కదా. కొడుకేమో హీరోయిన్లందరినీ గెలికి గబ్బు పట్టిపోయాడు. ఆడు కల్వకుంట్ల తారక రామారావు కాస్త కవ్వించే తారక రామారావులాగా మారిపోయాడు. మీలాంటి లఫుట్టుగాళ్ళకి అంటే మీలాంటి చెంచాగాళ్ళకు మందు పోయించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, యావత్ భారతదేశంలో ఎవడు ఎక్కడైనా నివసించేటువంటి అధికారం ఉంది. మీ అయ్య జాగీరా కాదు, మీ తాత జాగీరా కాదు ఇది. మీరు కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకొని ఆ గుంటూరులో మీ గులాబీ బాస్ పార్టీ కార్యాలయం పెట్టుకున్నాడు. నీ అబ్బా జాగీరాని గుంటూరులో పార్టీ ఆఫీసు పెట్టారా మీరు? నీ తాత జాగీరాని పెట్టారు ఇక్కడ పార్టీ ఆఫీసు. బీ కేర్ఫుల్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తాం, తెలంగాణ ప్రజలను గౌరవిస్తాం. ఎందుకంటే అబ్యూజులు వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి కావాల్సి వచ్చింది, అడిగారు, తప్పేమో తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ విషయాల్లో జోక్యం చేసుకున్నారా? కేవలం రాజకీయ పార్టీలో మనుగడ కోసం తెలుగు వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు తప్ప నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో ఉన్న వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైనా, రాయలసీమలో ఉన్న వాళ్ళైనా, ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా జీవించేటువంటి అధికారం ఉంది. అది భారత రాజ్యాంగం కల్పించింది. మీకేం నిజాం నవాబు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏం రాసి మీకు అప్పచెప్పలా? మీకు నిజాం నవాబు ఏం రాసి చెప్పలా? అట్లా అనుకుంటే ఆంధ్ర వాళ్ళు వద్దనుకుంటే కూల్చేయి, హైటెక్ సిటీలను కూల్చేయి, లేకపోతే ఏదైతే నిర్మాణాలు చేశారో తెలుగు ఆంధ్ర వాళ్ళు కట్టినని కూల్చేసేయండి. అయితే మీ తాత ముళ్ళ తీసుకొచ్చేమి ఇక్కడ రాష్ట్రాన్ని హైదరాబాద్ని మీరేం అభివృద్ధి చేయాల.
గులాబీ బాస్ రాజకీయంగా ఎదుగుదల అవటం కోసం, రాజకీయంగా సస్టైన్ అవటం కోసం, రాజకీయంగా ఎదగటం కోసం నీలాంటి చెంచాగాళ్లకు ఎంగిలి మందు సీసా బాటిల్స్ ఇచ్చి ఫామ్ హౌస్ నుంచి మీలాంటి కుక్కల చేత మురిగిస్తున్నాడు. ఎందుకని? రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ DNA, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడంటాడు. మరి మీ బాస్ ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? మీ బాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? కేసీఆర్ తెలుగుదేశం పార్టీ DNAనే. చెక్ చేసుకోండి ఒకసారి. మీ బాస్ కూడా తెలుగుదేశం పార్టీలో రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చాడు. ఇంకా రేవంత్ రెడ్డి అన్న ఎక్కడెక్కడ ఎన్నుకబడినటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి. కానీ మీ కేసీఆర్, మీ వెలమ దొర ఈ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన్నేమి నెత్తిన పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. ఆ కల్వకుంట్ల తారక రామారావునేమి తిప్పుతున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరు మీ రాష్ట్రంలోకి రాకూడదు. రేపు కొన్ని రోజులు పోతే నరేంద్ర మోడీకి ఏం పని ఇక్కడ అంటారేమో. ఎట్లాగో మన పార్టీ దుకాణం సర్దేసింది. మన సారు, పెద్ద సారేమో కాళేశ్వరంలో కమిషన్లు కొట్టేశాడు. చిన్న సారు కల్వకుంట్ల తారక రామారావు ఏమో సినిమా హీరోయిన్లందరినీ కవ్వింపు చర్యలు చేపట్టాడు. ఇక అల్లుడు హరీష్ సొంత చెల్లెల మీద, కవిత మీదే కారాలు మిరియాలు నూరిస్తున్నాడు. మన పార్టీయే సక్కంగా లేదు. మన పార్టీ ఒక కొంపలో ఉన్న నాలుగు దిక్కులు ఉన్నారు. మీరు కూడా తెల్లారితే చంద్రబాబు నాయుడు గారి సంఖ, పవన్ కళ్యాణ్ గారి సంఖ నాకాల్సిందే. నీకేం పనిరా హైదరాబాదులో? నువ్వెవడివి? నీకు ఇక్కడ ఏం సంబంధం ఉందని గుంటూరులో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మీరేమో దేశాల్లో, రాష్ట్రాలలో అన్ని చోట్ల తిరగవచ్చు, అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయొచ్చు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా హైదరాబాదు రాకూడదు, హైదరాబాదులో ఉండకూడదు. ఎక్స్ప్రెషన్లు ఇప్పుడు మేము మాట్లాడిన దాన్ని బట్టి రేపు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తారు. కానీ నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ విద్యార్థులకు కానీ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కేవలం రాజకీయ మనుగడ కోసం, రాజకీయంగా ఎదగడం కోసం ఇలాంటి చెంచాగాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడిస్తున్నారు చూసా, వాళ్ళకు మాత్రమే వ్యతిరేకత. కేసీఆర్ కూడా రాష్ట్ర విభజన జరిగే వరకు ఆంధ్ర వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, కర్రీస్ పాయింట్ పెట్టుకొని మాట్లాడాడు. అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మీరందరూ మనం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పాడు. దోపిడీదారులు అయితే ఎందుకంటాడు? చలో వెళ్ళిపోమని చెప్తాడు కదా. మీరు రాజకీయంగా ఎదగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తే మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు, అందుకని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ నీలాంటి చెంచాగాళ్ళకి చెప్పేది ఏంటంటే, అసలు నీవెవడవో, నీ పదవి ఏందో, నీ స్థాయి ఏందో కానీ బీ కేర్ఫుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెక్యూరిటీ గార్డుని కూడా టచ్ చేసే స్థాయి కాదు నీది, లఫూట్గా, అర్థమైందా? నీ ఇష్టాసారంగా మాట్లాడితే రాను రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు సెటిలర్స్ మీకు హైదరాబాదులో కూడా మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అక్కడ ఆంధ్ర సెటిలర్స్ మీకు ఓట్లు వేశారు. కానీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చీకొట్టారు. దానికి కారణం ఏంటంటే హైదరాబాదు, తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఇమిడింపబడింది. ఈరోజు మీరు భయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలపడిద్దో ఆ పార్టీ బలపడితే మనం బలహీనపడతామనే భయంతో మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్ గారు. ఇది వాస్తవ విషయం, మీకు తెలీదా? మీకు అందుకే భయం. తెలుగుదేశం పార్టీ ఎక్కడ మళ్ళీ పాగా వేసిద్దో అనే భయం, దాన్ని ఒక ప్రాంతీయ పార్టీగా చిత్రీకరించాలని చెప్పేది మీ భయం.